అబ్బా మామూలుగా జరుగుతలేదు కదా యూపీలో మహాకుంభమేళ. మన దేశంలోకెళ్ళే కాదు బయటి దేశాలకేళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. ఇప్పటికే దగ్గర దగ్గర 10 కోట్ల మంది పుణ్యతాణాలు చేసిర్రట త్రివేణి సంగమంలా. ఇక అదేమో కానీ ఎప్పుడు అవుపడని తీరు తీరు బాబాలు, నాగసాధులు, సన్యాసులు, అఘోరాలు అవుపడుతున్నారు అక్కడ. అయితే అందరిట్లకి ఈ బాబాను చూసి పరేషాన్ అవుతున్నారట కుంభమేళకు వచ్చిన వాళ్ళంతా. చూడు రియవలో మహాకుంభమేళాల పాల్గొంటేందుకు ఎక్కడెక్కడికెళ్ళో సాధువులు, సన్యాసులు, బాబాలంతా వస్తున్నారు కదా. ఇక అలా చిత్ర విచిత్రంగా తయారైన బాబాలు చాలా మందే అవపడుతున్నారు. రుద్రాక్ష బాబా, కాంటీవాలే బాబా, కపాలి బాబా, ట్రిపుల్ ఐటీ బాబా, సాంపు వాలే బాబా అన్నిట్లో ఓ వేల తీర్ల బాబాలా అవపడుతున్నారు. ఇక ఇప్పుడు గీ బాబా స్పెషల్ అట్రాక్షన్ అవుతుండు మొన్నటి సంది. చూసిరా పెయ్యి నిండా ఎట్ట బంగారం దొడుకుండో ఈ బాబా. 6 కిలోల 800 గ్రాముల బంగారం అంట మొత్తం. అంటే 7 కిలోలకు జరంత తక్కువ అన్నట్టు. ఈ బాబాను అందరూ గోల్డెన్ బాబా అని పిలుస్తున్నారు అక్కడ. అసలు పేరు మహామండలేశ్వర్ నారాయణ్ నందగిరి మహారాజట. వామో మెడలేసుకున్న బంగారు గొలుసులను కలిపితే ఉన్నంత పొడుగుందిగా పేరు కూడా. కేరళ సనాతన ధర్మ ఫౌండేషన్ చైర్మన్ అట ఈ బాబా. అగో రుద్రాక్షల చుట్టూ బంగారమే, మెడలున్న గొలుసులన్నీ బంగారమే, 2 చేతులకున్న 10 ఏళ్లకు బంగారు ఉంగరాలే, పగడాలు, రూబీలు, కెంపులు, పచ్చలు ఒదిగిచ్చినట్టుండు ఉంగరాలకు. ఒక్కొక్కటి 1/4 కిలంతా ఉన్నట్టుంది కదా బరువు. మరి సాధువులు, సన్యాసులు, బాబాలకు బంగారం మీద మోజు ఉంటది కదా. అన్నిటి మీద కోరికలు జాలించుకున్నాకనే సన్యాసులు అవుతారు కదా. మీకు ఇంకా బంగారం అంటే మమకారం తగ్గలేదా సామి అని అమాయక భక్తులు అడిగితే, గుంపులో గోవిందయ్య లేక ఇన్ని కోట్ల మందిలో నేను కూడా రుద్రాక్షలు వేసుకొని పెయ్యి నిండా విభూది పూసుకొని కూర్చుంటే నన్ను ఎవరన్నా పట్టించుకుంటారా? నా తానికి ఎవరన్నా వస్తారా? అందుకే గిట్లా సంథింగ్ స్పెషల్ ఉండాలని మెయింటైన్ చేస్తున్నా. అదొక్కటే కాదు, నా పెయ్యి మీద ఉన్న బంగారం పచ్చలు, కెంపులు, మనులకెళ్ళి పాజిటివ్ ఎనర్జీ బయటకు వచ్చి భక్తుల పానం మంచిగా అవుతుంది అని అంటుండు. 7 కిలోల బంగారం అంటే పెయ్యి మీదనే 6 కోట్ల విలువ గల బంగారం ఉందన్నట్టు. వామ్మో, ఏమో గాని జర నీళ్ళలో మునిగి లేచేటప్పుడు పైలం సామి మెడలకెళ్ళి లేచి అందులో వడగాల, మల్లాలకెళ్ళి బయటకు వచ్చే ఎనర్జీ తక్కువ అవుతుంది మరి.